అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ధర్మవరం పట్టణంలో 27, 28 వార్డులలో ప్రచార కార్యక్రమం నడుస్తుంది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధి పట్ల ఆయన చేస్తున్న అరాచకాల పట్ల విసిగి వేశారు ఉన్నారు. మన ప్రాంతం బాగుపడాలి, మన వీధి బాగుపడాలి, మన సందు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలా, బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అప్పుడే నిధుల వెళ్ళి వస్తుంది. ఇక్కడ రహదారులు లేని చోట్ల రహదారులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీధి దీపాలు ఉన్నాయి కానీ వీధి దీపాలు వెలగవు, లేదా ఇంటి మురుగు నీటి వ్యవస్థ లేదు, నిర్వహణ లేదు, మంచినీరు తాగడానికి వ్యవస్థ లేదు. ఇవన్నిటి కూడా బాగు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ధర్మవరంలో కూడా కూటమి అభ్యర్థిగా ఉంటున్న సత్యకుమార్ గెలిపించుకోవాలనే విషయాన్ని వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన సందర్భంగా చాలా ఆప్యాయంగా పలకరించడం కానీ, లేదా పూలదండలు వేయడం కానీ, హారతులు ఇవ్వడం చూస్తుంటే ఈ రెండు, ఒకటి అరే బీజేపీకి సంబంధించిన వ్యక్తి, జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే పైన కింద ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. రెండోది ఈ అరాచకాలు, ప్రజాప్రతినిధిగా అరాచకాలతో విసిగి వేసారు ఉన్నారు. వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనే భావనలో ప్రజలు ఉన్నారు. సార్, ధర్మవరానికి మీరు కొత్తగా వచ్చారు. ఎటువంటి సమస్యలు మీ ప్రజలు మీ దృష్టికి తెస్తున్నారు? వాటిని ఏ విధంగా మీరు పరిష్కరిస్తామని వాళ్ళకి భరోసా ఇస్తారు? సమస్యల పర్వం కొనసాగుతోంది. అన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా సాగునీరు లేదు గ్రామీణ ప్రాంతాల్లో. ఎక్కడ పోయినా పట్టణంతో సహా అక్కడ కూడా వారానికి ఒక రోజు కూడా మంచినీరు రావట్లేదు. ఇంటింటికి కుళాయి కోసం జలజీవన్ మిషన్ నిధులు ఇస్తే వాటిని దారి మళ్ళిచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం మన్రేగా కింద కానీ ఉపాధి పథకం కింద ఇస్తే పంచాయతీలకు నిధులు ఇస్తే వాటిని దారి మళ్ళించారు. అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద, అభివృద్ధి పనుల మీద ఒక పైసా కూడా ఖర్చు చేయట్లేదు. అది కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా చూడండి, దుమ్ము నిండుకొని ఉంది. వర్షాకాలం వస్తే ఇక్కడ బురద ఉంటుంది, ఎండాకాలం వస్తే దుమ్ము ఉంటుంది. వీటిలోనే ప్రజలు బతకాల్సిన పరిస్థితి. వాళ్ళేమో ఇంద్రభవనాలను, కొండలను కబ్జా చేసుకొని ఇంద్రభవనాలను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రజలను మాత్రం వారి గాలికి వాళ్ళకి వదిలేసి వారి నోట్లో మట్టి కొట్టే పని చేస్తున్నారు. వాటి అన్నిటి పరిష్కారం దిశగా ఇంటింటికి పోతున్న సందర్భంగా సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా కార్యకర్తలందరూ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వెళ్తున్నారు, సమస్యలను క్రోడీకరిస్తున్నారు. వాటిని గుర్తించి క్రోడీకరించిన తర్వాత వాటి పరిష్కారం కోసం మేము ఏం చేయబోతున్నాం కూడా మా ప్రణాళికలో, మా మేనిఫెస్టోలో కూడా ప్రజల ముందు పెట్టడం, వారి ఆశీర్వాదం కోరుతుంది. వాళ్ళ ప్రజలందరినీ మేము కోరుతున్నది ఒకటే, మీరు ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటాం. సార్, స్థానిక ఎమ్మెల్యే మీద గతం నుంచి కూడా ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొదటి నుంచి ఆయన పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేసినటువంటి అక్రమాలపైన ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వాటిని ఆయన తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వస్తున్నారు. అదే సమస్యలో మీరు చెప్తున్నారు. దొంగ అనేవాడు ఎప్పుడు దొంగ అని ఒప్పుకోడు కదా. ఎందుకంటే ఇక్కడ ప్రజల తరపున, ప్రజల గొంతుకై ఇప్పటిదాకా నాయకులు ఇక్కడ తెలుగుదేశం కానీ, జనసేన నుంచి కానీ, పరిటాల శ్రీరామ్ గారు కానీ, లేకపోతే మధుసూదన్ రెడ్డి కానీ, లేదా బీజేపీ నుంచి వరదాపురం సూరి గారు కానీ మాట్లాడుతూ వచ్చారు. ప్రతి చోట ఎండగడుతూ వచ్చారు. ఇవి ప్రజలందరి దృష్టిలో ఉన్నవే. ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలు. వాళ్ళు చేసినవన్నీ వాస్తవాలు. అయితే దొంగ ఎప్పుడు కూడా తన దొంగను ఒప్పుకోడు కదా. దొంగతనం చేసేవాడు, బరి తెగించినవాడు, దొంగతనం చేసేవాడు, గుంటలు తీసిన బంటులు, వీరు గుంటలు తీసిన బంటులు. ఇటువంటి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు. న్యాయ వ్యవస్థ పరిధిలో వీళ్ళని వీళ్ళు ఏమేమి అరాచకాలు పాల్పడ్డారో వాటిని అన్నిటికీ ఒక కొలిక్కి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ పరిధిలో శిక్షించడం జరుగుతుంది. సార్, ఇదే విషయంలో గతంలో వరదాపురం సూరి కూడా దీనిపైన ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానిపైన మీరేమన్నా అదే సానుకూలంగా? ఖచ్చితంగా చేస్తాం.